రకాలోకంకి స్వాగతం. యూరప్లో పెరుగుతున్నటువంటి ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అరికట్టే దిశగా యూరోపియన్ దేశాలు అక్కడి ప్రభుత్వాలు ఇప్పుడు నడుం కడుతున్నాయి. ఇన్నాళ్ళు లిబరలిజం పేరిట, సెక్యులరిజం పేరిట, రకరకాల కారణాలతో మానవతా దృక్పథం పేరిట గల్ఫ్ దేశాల నుంచి, పలు ముస్లిం దేశాల నుంచి, ఉత్తరాఫ్రికా, సౌత్ ఏషియాకి చెందినటువంటి ముస్లిం దేశాల నుంచి వస్తున్న వాళ్ళను స్వాగతించిన దేశాలు వాళ్ళు తమతో పాటు తీసుకొస్తున్న సమస్యల మూటను చూసి భయపడుతున్నాయి. ఏ రకంగా ఈ పెరుగుతున్నటువంటి ఇస్లామిక్ ఉగ్రవాద ప్రమాదాన్ని అరికట్టాలి అన్నటువంటి విషయంలో వాళ్ళు కఠినమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు, ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్, జర్మనీ ఈ రెండు దేశాలు కూడా జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 1, 2024 నుంచి తమ దేశంలోకి విదేశాల ఫండ్స్ తోటి నడిచేటటువంటి మసీదులకు విదేశీ ఫండ్స్తో వచ్చి బోధనలు చేసి, నమాజులను నిర్వహించి, మత బోధనలు చేసేటటువంటి ఇమాంలను రానివ్వకూడదని నిర్ణయించాయి. విదేశాల నుంచి విదేశీ ధనంతో, స్వదేశంలో ఉండి కూడా విదేశీ ధనంతో నడిచేటటువంటి ఇమాములను తొలగించాలని నిర్ణయించుకున్నాయి. విదేశం నుంచి వచ్చేటువంటి ఇమాములకు ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ఇప్పటికే ఉన్నటువంటి ఇమాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏప్రిల్ 1, 2024 లోపల తమ తమ మసీదుల్ని వదిలి స్వదేశానికి వెళ్ళిపోవాలి. స్వదేశీ ముస్లిములు ఎవరైతే ఫ్రెంచ్ ముస్లిములు కానీ, జర్మన్ ముస్లిములు కానీ ఉన్నారో వీళ్లకు స్థానిక మసీదు నిర్వహణ సంస్థలు గనక జీతాలు ఇస్తే వాళ్ళు ఉండవచ్చును. ఈ రకమైనటువంటి కఠినమైనటువంటి నిబంధనను పెట్టారు. దీనివల్ల ఫ్రాన్స్లో దాదాపు 300 మంది ఇమాములు తక్షణము ఫ్రాన్స్ వదిలి వెళ్ళవలసి ఉంటుంది. వీళ్ళందరూ కూడాను అల్జీరియా, టర్కీ, మొరాకో వంటి దేశాలకు చెందినటువంటి వాళ్ళు. ఇక్కడ గతంలో ఫ్రెంచ్ పరిపాలన, టర్కీ మినహా మిగతా 2 చోట్ల కూడా ఫ్రెంచ్ పరిపాలన ఉండేది కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా వస్తూ ఉన్నారు. వీళ్ళకి ఒక్క మినహాయింపు ఇచ్చింది ఏంటంటే, రంజాన్ నెలలో మాత్రము ఒక 300 మంది ఇమాములు ప్రతి సంవత్సరం వచ్చి, ఇమామ్స్ ఆఫ్ రమదాన్ అంటారు వాళ్ళని, వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి జకాత్ తీసుకుని వెళ్తారు. తీసుకువెళ్ళి ఎక్కడెక్కడ పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తామని చెప్తారు. ఆ రకంగా వచ్చే వాళ్ళు మాత్రం సంవత్సరంలో ఒకసారి వచ్చి విరాళాలు సేకరించి వెళ్ళిపోయేందుకు అనుమతి ఇచ్చారు. మిగతా విదేశీ డబ్బులతో నడిచేటటువంటి పనిచేసేటటువంటి మసీదులు కానీ, ఇమాములు కానీ ఫ్రాన్స్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ దేశాధినేత ప్రకటించారు. ఎందుకంటే ఫ్రాన్స్లో ఈ రకంగా విదేశీ మూలానికి చెందినటువంటి ముల్లాలు, మౌలవీలు, ఇమాములు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, హింసను పెంచి పోషిస్తున్నారు. తాజాగా జరిగినటువంటి 3 సంఘటనలు మనం తీసుకున్నట్టయితే 31 అక్టోబర్ 2023లో ఒక బుర్ఖా ధరించినటువంటి మహిళ అల్లాహు అక్బర్ నినాదాలు చేసుకుంటూ ప్యారిస్ సబ్వే ఏదైతే ఉందో, రైల్వేకి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ రైల్వే ఉందో, అక్కడ తనను తాను కాల్చేసుకుని ఆత్మాహుతి చేసుకుని బాంబు పేల్చుకుంటానని చెప్పి బెదిరించింది. ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 2023లోనే ఒక అల్లాహు అక్బర్ అని నినాదాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఒక టీచర్ని పొడి చేసేశారు. ఈ సంఘటన ఒక స్కూల్లో జరిగింది. 2023 డిసెంబర్లో కూడా ఒక సంఘటన జరిగింది. అల్లాహు అక్బర్ అని నినాదాలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి కనిపించిన వాళ్ళందరినీ కూడా ఐఫిల్ టవర్ దగ్గర పొడి చేయటం మొదలుపెట్టాడు. 2 పసిపిల్లలకు గాయాలైనాయి. ఇటువంటి సంఘటనలు నానాటికి పెరుగుతున్న కారణంగా విదేశీ ఇమాములను కానీ, విదేశీ ధనంతో పనిచేస్తున్నటువంటి ఫ్రెంచ్ ఇమాములు కానీ, అల్జీరియా, మొరాకో, టర్కీ వంటి దేశాల నుంచి వస్తున్న వాళ్ళను కానీ పూర్తిగా నిరోధించాలని చెప్పి ఫ్రాన్స్ నిర్ణయించుకుంది. ఇదే సమయంలో జర్మనీలో కూడా, జర్మన్ ప్రభుత్వంలో, జర్మనీలో దాదాపు 900 మసీదులు ఉన్నాయి. ఈ 900 మసీదులకి 900 ఇమాములు ఉన్నారు. ఈ ఇమాములలో అత్యధికులకు నెలసరి జీతాలు విదేశాల నుంచి వస్తున్నాయి. తమాషా ఏంటంటే, జర్మనీలో ఉన్నటువంటి ముస్లింలలో అత్యధికులు టర్కీ నుంచి వచ్చారు. కాబట్టి జర్మనీలో ఉన్నటువంటి ముస్లిముల బాగు కోసం ఏర్పాటైనటువంటి, వాళ్ళ యొక్క మేలు కోసం ఏర్పాటైనటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ పేరు టర్కిష్ ఇస్లామిక్ యూనియన్ ఫర్ రిలీజియస్ అఫేర్స్. పేరులోనే టర్కీ ఉంది. దీని నియంత్రణ టర్కీ నుంచి జరుగుతుందంటే జర్మనీలో ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను
టర్కీలో ఉన్నటువంటి సంస్థలు నిర్వహిస్తాయి. డబ్బులు అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి ఈ 900 మసీదులో ఉన్నటువంటి టర్కిష్ ఇమాములను తక్షణమే విడిచి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయటమే కాకుండా ఈ యూనియన్ని కూడా పూర్తిగా మూసివేయాలని చెప్పేసి దీనికి విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులను కూడా ఆపేయాలని జర్మన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే జర్మన్లు కూడాను ఈ తరహా కత్తిపోట్ల సంఘటనలు, దాడి సంఘటనలు, ఆత్మాహుతి ప్రయత్నాలు ఇస్లాం పేరిట జరగడం జరిగింది. ఉదాహరణకి 2-3 సంఘటనలు కనుక మనం చూసినట్లయితే ఇటువంటి అనేక సంఘటనలు జరిగినాయి. ఇటీవల ఇంగ్లాండ్లో కూడాను జనవరి 14న లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ని ధ్వంసం చేయడం కోసము పాలస్తీనా నుంచి వలస వచ్చినటువంటి 6 ప్రయత్నించారు. యుద్ధం జరుగుతున్నది గాజాలో, యుద్ధం చేస్తున్నది ఇజ్రాయెల్లో, కానీ యూరప్లో ఉన్నటువంటి ఇంగ్లాండ్లో ఈ దాడికి వాళ్ళు ప్రయత్నించారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు, నిరోధించేందుకు అన్ని యూరోపియన్ దేశాలు కూడాను కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్ విదేశీ ధన ప్రవాహాన్ని, ఇస్లామిక్ కార్యకలాపాల కోసం విదేశీ ధన ప్రభావాన్ని, విదేశీ జీతాలతో పనిచేసేటటువంటి ఇమాములను పంపించి వేస్తున్నాయి. దానితో పాటు దేశంలో ఉన్నటువంటి స్వదేశీ ఇమాములు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శిక్షణనిచ్చేటటువంటి ఏర్పాటు కూడా ప్రభుత్వం చేస్తుంది. అంటే వాళ్ళు ఏ విషయాలు చెప్పొచ్చును, ఏ విషయాలు చెప్పకూడదు, ఏ విషయాలు చెప్తే మతాలర్లు జరుగుతాయి, ఈ రకమైనటువంటి బోధనంతా కూడాను స్థానిక ముస్లిం నాయకత్వం చేత చెప్పించి అల్లర్లను అంతం చేసేటటువంటి ప్రయత్నం ఈ 2 దేశాలు చేస్తున్నాయి. కాబట్టి మొత్తం మీద జర్మనీ, ఫ్రాన్స్ ప్రారంభించినవి, త్వరలోనే బెల్జియంలో కూడాను బెల్జియంలోను అదేవిధంగా హాలండ్లో కూడాను ఇటువంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా లండన్లో కూడాను ఇప్పటికీ అనేక ప్రాంతాలలో లండన్ వాసులు, స్థానిక బ్రిటిషర్లు వెళ్ళలేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వాటిని నో గో ఏరియాస్ అంటారు. అంటే స్థానికులు వెళ్ళలేరు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడాను ముస్లిం జనాభా పెరిగిపోయి వేరే వాళ్ళని రానివ్వటం లేదు. వాహనాలు వెళ్లకుండా రోడ్ల మీద నమాజులు చేయటము, శుక్రవారం రోజున ట్రాఫిక్ జామ్లు సృష్టించడం, ఇవన్నీ జరిగేటప్పటికీ ఇంగ్లాండ్లో ఇంగ్లీషు ప్రజలే వెళ్ళలేనట్టుగా కొన్ని ప్రాంతాలు తయారయ్యాయి. కాబట్టి దాన్ని కూడా సరిదిద్దేందుకు ఇంగ్లీష్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. లిబరల్ ప్రభుత్వాలు సైతము ఈ పనులు చేపట్టక తప్పని పరిస్థితి వస్తోందంటే యూరప్లో ఈ నార్త్ ఆఫ్రికన్, అదేవిధంగా గల్ఫ్ దేశాలు, సౌత్ ఏషియన్ ముస్లిం దేశాల నుంచి వస్తున్నటువంటి జనాభా వల్ల వచ్చే సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.